హలో ఆల్, ఐయామ్ శిరీష, క్లినికల్ డైటీషియన్. మీకు నెయిల్స్ విరిగిపోయినట్లు అనిపించడం, ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అవ్వడము, స్కిన్ మీద వైట్ వైట్ డాట్స్ పేల్‌గా అనిపించడము, వీక్‌నెస్ అనిపించడము, కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడము, లేదు అంటే కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ ఉన్నాయా? అయితే హిమోగ్లోబిన్ ఆర్ ఐరన్ టెస్ట్ అనేది చేయించుకోండి. మనం ఇది 12-25 ఇయర్స్ ఫీమేల్స్‌లో ఎక్కువగా హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అవ్వడం చూస్తాము. సో, మీకు ఇలాంటి హిమోగ్లోబిన్ లెవెల్స్, ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి డైట్ వచ్చేసరికి చక్కగా మునగాకు, కరివేపాకు కలుపుకొని ఒక పొడిలాగా చేయించుకొని రెగ్యులర్‌గా మనం బ్రేక్‌ఫాస్ట్‌లో కన్జ్యూమ్ చేయడం ఇంపార్టెంట్. లేదు మాకు అవైలబిలిటీ ఉంటుంది, చక్కగా తినగలుగుతాం అంటే చక్కగా చట్నీ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ ప్లేస్‌లో ఇది గ్రీన్ చట్నీ లాగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి హాస్టల్‌లో ఉన్నా కానీ వాళ్ళకైనా కానీ చక్కగా రాగి, నువ్వులు, బెల్లము ఈ 3తో కలిపి ఒక 100 గ్రామ్స్ లడ్డు చేయించుకొని పర్ డే 100 గ్రామ్స్ అనేది లడ్డు తీసుకోండి. మీకు ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ ఆఫ్ ఆర్‌డీఏకి రీచ్ అవుతారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి టీ, కాఫీ అలవాటు ఉంటే ఎంత ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కానీ నో యూజ్. మీకు అబ్సార్ప్షన్ రేట్ అనేది తక్కువైతది. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మినిమమ్ 2 అవర్స్ అయినా గ్యాప్ ఇవ్వాలి టీ, కాఫీ తాగకుండా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి బెటర్ అబ్సార్ప్షన్ కోసం అయితే వైటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఒక రాగి లడ్డు, నువ్వులు ఇవి తీసుకున్నారంటే ఒక 10-15 హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా ఒక సిట్రస్ ఫ్రూట్ తీసుకోవడం, లేదు అంటే లెమన్ వాటర్ తీసుకోవడం. దీనివల్ల అబ్సార్ప్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.